నమస్కారం, నా పేరు దూలం గోపి, జనసేన పార్టీ అనకాపల్లి నియోజకవర్గం. ఈరోజు ఈ వీడియో ద్వారా మీ ముందుకు రావడానికి గల ప్రధాన ఉద్దేశం కారణం, మేము నిన్న ఒక వీడియోని చూడడం జరిగింది. ఏదైతే వైసీపీ పార్టీ తరపు నుంచి ఎన్నికల్లో నిలబడ్డటువంటి ఎన్ఆర్ఐ ఎవరైతే ఉన్నారో ఆయన మాట్లాడుతూ, గతంలో పాలించిన వారు ఎవరూ కూడా ఈ నియోజకవర్గానికి పరిశ్రమలు తీసుకురాలేదు, ఈ నియోజకవర్గానికి పరిశ్రమలు తీసుకురావడం నా వల్లనే సాధ్యం, నన్ను గెలిపిస్తే ఒక్క సంవత్సరంలో పరిశ్రమలు తీసుకొస్తా అని చెప్పడం జరిగింది. అయితే అయ్యా ఎన్ఆర్ఐ గారు, మీకు మేము గుర్తు చేసేది ఏంటంటే, ఈ గత 5 ఏళ్లలో ఇక్కడ ప్రాతినిధ్యం వహించి ఎమ్మెల్యేగా గెలిచి మంత్రిగా చేసి రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రిగా ఈ నియోజకవర్గాన్ని పాలించింది మీ ప్రభుత్వంలో ఉండేటటువంటి వ్యక్తి గుడివాడ అమర్నాథ్ గారే కదండి. ఆయన ఈ రాష్ట్రానికి పరిశ్రమల మంత్రిగా చేసినప్పుడు అంటే ఈ నియోజకవర్గానికి ఒక్క పరిశ్రమ కూడా ఇవ్వలేదని చెప్పకనే చెప్తున్నారా? మీ ప్రభుత్వంలో రాష్ట్రంలో అధికారంలో ఉంది, మీ ప్రభుత్వ హయాంలో అనకాపల్లికి ఒక్క పరిశ్రమ కూడా తీసుకురాలేదంటే అది మీ చేతకానితనమే కదా. ఇలాంటి చేతకానితనం ఉన్నటువంటి వ్యక్తులకే మరలా ఎందుకు ఓటు వేయాలి అని చెప్పని చాలా బలంగా అడుగుతా ఉన్నాం. ఎందుకంటే ఈరోజు అనకాపల్లి నియోజకవర్గంలో మీకు ఎన్ఆర్ఐ కాబట్టి మీకు ఇక్కడ విషయాలు తెలియవు కాబట్టి కొన్ని విషయాలు కూడా మీకు చెప్తాం. గతంలో 2004లో ఇదే కొనతాల రామకృష్ణ గారు అప్పుడు ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత మంత్రిగా అయిన తర్వాత ఈ నియోజకవర్గానికే కాదు ఈ ఉమ్మడి విశాఖ జిల్లాలోనే పరిశ్రమలు తీసుకొచ్చినటువంటి వ్యక్తి. పరిశ్రమలు మొత్తం ఇక్కడ ఉదాహరణ చూసుకుంటే మన అచ్యుతాపురం కానీ లేకపోతే లంకీలపాలెం ఫార్మాసిటికల్స్ కానీ ఇలా అనేకమైన అభివృద్ధి కార్యక్రమాలు రాజు మంత్రిగా ఉన్నప్పుడు ఈ జిల్లాకే చేసినటువంటి వ్యక్తి. అలాంటి నేపథ్యం ఉన్న ఆయన ఇక్కడ పోటీ చేస్తున్నప్పుడు ఈరోజు మీరు ఒక ఎన్ఆర్ఐగా వచ్చి నేను పరిశ్రమలు తీసుకొస్తానని చెప్పని ఏ ప్రభుత్వం నుంచి అయితే ఇప్పటివరకు అధికారులు ఉందో మళ్ళీ మీరే చెప్పడం చాలా హాస్యాస్పదంగా ఉంది. మీకు తెలియదు కాబట్టి మరలా చెప్తా ఉన్నాం. గతంలో తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో ఉన్నప్పుడు కూడా కోడూరులో కానీ రాజుపాలెంలో కానీ ఒల్లూరులో కానీ ఏపీఐసికి భూములు కేటాయించడం జరిగింది. అదే భూములను మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత మీ ప్రభుత్వంలో వ్యక్తులు కమిషన్ల కోసం వాటిని మొక్కలు చేసి అమ్ముకున్నటువంటి చరిత్ర మీ ప్రభుత్వాన్ని మీ ప్రభుత్వంలో వ్యక్తులది. అలాంటి మీకు ఎందుకు ఓటు వేయాలని చెప్పని మేము ప్రశ్నిస్తా ఉన్నాం. మీరు ఎన్ఆర్ఐ కాబట్టి మీకు ఇక్కడ విషయాలు కొన్ని తెలియవు కాబట్టి ఇంకోటి కూడా చెప్తున్నాం. ఈరోజు 10 మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఇచ్చి ఆదుకున్నటువంటి చరిత్ర ఉన్నటువంటి ఈ 3 పార్టీలు ఒక పక్కన ఉన్నాయి. అలాగే 10 మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తామని చెప్పని డబ్బులు దండుకున్న నేపథ్యం మీది అవునా కాదా అని ప్రశ్నిస్తా ఉన్నాం. దీనికి సాక్ష్యాధారులుగా డబ్బులు కట్టిన ప్రజలు ఈ నియోజకవర్గంలో ప్రతి మూల ఉన్నారా లేదా అని మిమ్మల్ని సూటిగా అడుగుతా ఉన్నాం. దానికి మీరు సమాధానం చెప్పగలరా అని అడుగుతా ఉన్నాం. ఈరోజు ఇక్కడ ఉండేటటువంటి అభ్యర్థి తాలూకా చరిత్రలో ఎక్కడా కూడా కమిషన్ల కోసం ఫ్యాక్టరీల ధర డబ్బులు దండుకున్నటువంటి చరిత్ర ఎక్కడా కూడా లేదు. ఆ చరిత్ర ఎవరికుందో ఒక్కసారి మీరే గుర్తెరగండి. అలాంటి వారికి జనంగా అనకాపల్లి ప్రాంతంలో ఉండేటటువంటి మనం ఎందుకు ఓటేయాలని కూడా ఒక్కసారి ప్రజలు మననం చేసుకోవాలని చెప్పని అడుగుతా ఉన్నాం. ఎందుకంటే దయచేసి ఇలాంటి వారికి ఓటేస్తే ఈరోజు ఇక్కడ అభివృద్ధి జరగదండి. గతంలో ఇదే ముఖ్యమంత్రి ఎన్నికల సభలో 2019 అనకాపల్లికి వచ్చినప్పుడు ఇక్కడ చాలా వాగ్దానాలు చేయడం జరిగింది. అందులో భాగం మన తుంపాల షుగర్ ఫ్యాక్టరీ కూడా. దాన్ని తెరిపిస్తా అని చెప్పి నీ ప్రభుత్వం చేసిందా అని అడుగుతా ఉన్నాం. దాన్ని అమ్ముకోవడానికి జీవో తెచ్చింది ఈ వైసీపీ ప్రభుత్వంలో ఉన్న వ్యక్తులు కాదా అని అడుగుతా ఉన్నాం. దాని భూముల్ని బినామీ పేర్ల మీద ఎక్కించుకొని అమ్ముకోవాలని చూస్తుంది ఈ వైసీపీ ప్రభుత్వంలో ఉన్న వ్యక్తులు కాదని అడుగుతున్నాం. అనకాపల్లి నియోజకవర్గ ప్రజలు వారిని ఎలా నమ్ముతారని కూడా మీ అందరినీ కూడా అడుగుతా ఉన్నాం. కాబట్టి ఒక్కసారి ఆలోచించండి. ఇలాంటి ఎన్ఆర్ఐల చేతిలో మన అనకాపల్లి నియోజకవర్గాన్ని పెట్టకూడదు. ఎందుకంటే ఈరోజు గెలిచినా ఓడినా మళ్ళా వాళ్ళు తిరిగి అమెరికాకి వెళ్ళిపోతారు. ఇక్కడ ఈయన తరపున ఇక్కడ పాలన సాగించేది అధికారం చెలాయించేది ఆ గుడివాడ అమర్నాథే. అలాంటి వ్యక్తుల్ని మళ్ళా మన నెత్తికి ఎక్కించుకోవాలా? ఇలాంటి కనీసం మన నియోజకవర్గ సరిహద్దులు తెలియని వ్యక్తుల్ని మళ్ళా మనం నెత్తి మీద పెట్టుకోవాలా అని చెప్పి అడుగుతున్నాం. ఈరోజు మన కోసం మన కష్టాల్లో మన నష్టాల్లో మన సాధక బాధకాల్లో తోడుండేటటువంటి అభ్యర్థి ఎవరైతే ఉన్నారో కొనతాల రామకృష్ణ గారు, ఆయన్ని ఖచ్చితంగా గెలిపించుకోవాల్సిన అవసరం. మన కష్టాల్లో నష్టాల్లో తోడుండి మనకి ఇప్పుడు కూడా అండగా నిలబడేటువంటి వ్యక్తి కొనతాల రామకృష్ణ గారు. అలాంటి వ్యక్తిని గెలిపించుకోవాల్సిన అవసరం ఈ రాష్ట్రానికి మన అనకాపల్లి నియోజకవర్గానికి కూడా ఎంతైనా ఉందని మీకు చెప్తా ఉన్నాం. దయచేసి ప్రజలందరినీ కూడా అభ్యర్థిస్తున్నాం. మే 13 జరగబోయేటటువంటి పోలింగ్లో కొనతాల రామకృష్ణ గారికి మీ అమూల్యమైన ఓటుని గాజు గ్లాస్ గుర్తుపై వేయండి. కూటమి అభ్యర్థిగా ఆయన గెలిపించండి. అనకాపల్లి అభివృద్ధికి బాటలు వేయండి అని చెప్తా ఉన్నాం. అలాగే ఎంపీ అభ్యర్థిగా సీఎం రమేష్ గారిని గెలిపించి ఆయన్ని కూడా గెలిపించినట్లయితే ఈ ఇద్దరి నాయకత్వంలో ఖచ్చితంగా అనకాపల్లి నియోజకవర్గాన్ని బంగారంలో అభివృద్ధి చేసుకునే అవకాశం మన చేతుల్లో ఉందని, ఆ అవకాశాన్ని వదులుకోవద్దని ప్రతి ఒక్కరూ కూటమికి ఓటేయాలని అభ్యర్థిస్తున్నాం.